గ్యాప్ అందుకే ఎయిమ్స్ ఇక్కడ ఇంత పెద్ద ప్రెస్టీజియస్గా పెట్టినటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు. అసలు ఎక్విప్మెంట్ చూస్తే లోపల దాదాపు 300 కోట్ల విలువైనటువంటి సామాగ్రి అంతా ఉంది ఇందులో. ఇంత గొప్ప హాస్పిటల్లో మనం ఎందుకు వెళ్ళి ఎంకరేజ్ చేయకూడదు? అందువల్ల నేను మా స్టాఫ్కి కూడా అందరికీ చెప్పాను, మా తెలుగు అకాడమీలో కూడా. అందులో ఫీజులు ఎంత 10 రూపాయలండి వీళ్ళకి. ఆ 10 రూపాయలతో వీళ్ళు నిజంగా ఎంత గొప్ప ట్రీట్మెంట్, ఎంత పెద్ద పెద్ద టెస్టులు కూడా అంత 100-200 రూపాయలు ఇంత అందుబాటులోకి వైద్యాన్ని తీసుకొచ్చిన ఎయిమ్స్ హాస్పిటల్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో నేను ఈరోజు రావటం జరిగింది. అలాగే మా ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ గత ప్రభుత్వంలో కేవలం ఎంఓయూ మాత్రమే, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఎన్ని రోడ్లు, తర్వాత పవరు, వాటరు, ప్రత్యేక పైప్ లైన్ నుంచి వాటర్ సప్లై చేస్తూ ఉంది ప్రభుత్వం. ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే ఎయిమ్స్ హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అది చాలా గొప్పగా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అట్లాంటిది కనుక పేషెంట్స్ కూడా ఆ స్థాయిలో వచ్చి పాపం ఇన్కమ్ నిజంగా కూడా చాలా తక్కువ, అది మన డాక్టర్ గారు చెప్తారు. అయినా సరే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా గొప్ప హాస్పిటల్, అందరూ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ అంతా కూడా ఈ డొనేషన్ డాక్టర్లు కాదు, బాగా చదువుకొని వాళ్ళు మెరిట్ మీద వచ్చినటువంటి డాక్టర్స్ అంతా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 300 మంది దాదాపు పనిచేస్తూ ఉన్నారు. అంత పెద్ద హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్కి రావటం అదృష్టం నిజంగా కూడా. ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం మేము ఎయిమ్స్ ఇచ్చినందుకు. దాని నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చక్కగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నారు. దానికి తగిన స్థాయిలో పొలిటీషియన్స్, విఐపీలు కూడా అందరూ కూడా వచ్చి హాస్పిటల్ని ఒక్కసారైనా సందర్శించి ఈ హాస్పిటల్కి సరైనటువంటి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంత బాగా ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తే ఇంకా సామాన్య జనంలో కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కనుక అందరూ ఇక్కడికి ఎయిమ్స్కి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చాలా బాగుంది ట్రీట్మెంట్ విధానం కానీ, టెక్నీషియన్స్ కానీ, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, రూమ్స్ కానీ, ఫెసిలిటీస్, ఎన్ని రూమ్స్ ఏదో ఒక మాయాబజార్కి వెళ్ళినట్టుంది నాకైతే. ఎటు రావాలో కూడా తెలియనంత పెద్ద హాస్పిటల్ కట్టారు. అందువల్ల ఎయిమ్స్ అనేది ఇప్పుడు అందరికీ ఒక అందుబాటులోకి వచ్చిన గొప్ప వైద్యశాల. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఇది నిర్వహిస్తున్నటువంటిది ఒక గొప్ప వైద్యశాల కనుక ఇది అందరూ ఉపయోగించుకోవాలనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.